మా ప్రసాద్ బాకి అరిసెలు అయితే పంపించారు ఇంటికాడి నుంచి. ఇవి అనమాట పచ్చళ్ళు 3 దీంట్లో చదివేసా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే ఇండియా నుంచి మా అన్న అయితే వచ్చాడనమాట. అంటే నా కోసం ఇంటికాడి నుంచి మా వాళ్ళు కొన్ని ఐటమ్స్ అయితే పంపించారనమాట. అవేంటో ఈ వీడియోలో చూపిస్తాను, వీడియో అన్న వరకు చూసేయండి. అలాగే మా అన్న వచ్చేసి ఈ గార్డెన్లో దగ్గర 4 సంవత్సరాలు అయితే చేశాడు. అంటే 2 వేసాలు నేను రాకముందు నుంచి ఎప్పటి నుంచో చాలా వరకు చేశాడు అనమాట. అప్పటికి నేనైతే చదువుతున్నాను. అప్పుడు నాకు కాలేజ్ ఫీజు అన్నా లేకపోతే ఇంటికాడ స్కూల్ ఫీజు అలాంటివి చాలా చూసుకున్నాడు అనమాట. నాకైతే డబ్బులు లేనప్పుడు కూడా వేసేవాడు. చాలా సపోర్టింగ్ అనమాట. నాకైతే ఇంట్లో ఎక్కువగా సపోర్ట్ ఉన్నదల్లా చెప్పాలంటే మా అన్నయ్య అనమాట. నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కొట్టుకుని తిట్టుకుని పెరిగాము. అవునా కానీ వాడంటే నాకు చాలా ఇష్టం. వాడికి టికెట్ ఎప్పుడైతే తీసారో అప్పటి నుంచి ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తూనే ఉన్నాను. నాకైతే అంత ఇష్టం అనమాట. మాటల్లో అయితే చెప్పలేను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ముందుగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. మనకు వచ్చిన బ్యాగ్లో లేట్ చేయకుండా ఏమేమి ఉన్నాయో చూసేద్దాం రండి. వాటి రూమ్కి వచ్చేసి ఇలా వెళ్ళాలన్నమాట. చాలా దూరంగా ఉంటుంది. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. ఇది వచ్చేసి మా రూము. ఇదే అనమాట వాళ్ళ రూము. నా రూము చాలా దూరంగా ఉంటుంది. ఇడేమో ఓడు ఎలా చూపెట్టరా ఫేస్. మా ప్రసాద్ బాకి అరిసెలు అయితే పంపించారు ఇంటికాడి నుంచి. గారెలు తెచ్చినాడు నువ్వు తిన్నావే. మన రూమ్కి అయితే తెచ్చేసాను. అంటే వాళ్ళది వేరే చోట అనమాట. రూమ్ వచ్చేసి ఇప్పుడు కవర్లో ఏం దొరకలేదు. ఇందులో అయితే తెచ్చాను. కవర్లో చూడండి, నేనే వెళ్ళిపోయినా ఉన్నాను, అంత కవర్ అనమాట. చెకోడీల ప్యాకెట్ ఇది మిక్సీ అనమాట. ఇది వచ్చేసి చికెన్ పచ్చడి అనమాట. చికెన్ పచ్చడి కూడా పెట్టారు. అంటే ఇక్కడ కూరలో తినలేకపోతున్నాం, కొద్దిగా మసాలా ఎక్కువ ఉంటుంది అనమాట ఇక్కడ ఫుడ్ అయితే. అందుకోసం అయితే పచ్చడి అయితే పంపారు మా ఇంటికాడ నుంచి. మిర్చి అని ఉంది, ఇది పొండు మిరపకాయ, అలాగే ఇది కొత్తిమీర అనమాట. అంటే ఫోన్లో చెప్పారు, అందుకే నేను క్లారిటీగా అయితే చెప్పగలుగుతున్నాను. ఇది వచ్చేసి ఆవకాయ అనమాట. మొత్తం పచ్చళ్ళు అయితే తెగ పంపేశారు. చెకోడీల ప్యాకెట్లు, మిక్చర్, స్వీటు, అలాగే కొబ్బరి ఉండలు అనమాట. నాకు చాలా ఇష్టం. ఇంటికాడ ఉన్నప్పుడు మా అమ్మమ్మ చేసేది అనమాట. చాలా బాగుండేవి కొబ్బరి ఉండలు అయితే. జంతువులు అనమాట. వచ్చేసి మీకు తెలిసే ఉంటుంది, లడ్డు స్వీట్ అనమాట. జీడిపప్పు, ఖర్జూరు ఇక్కడే ఎక్కువ ఉంది. తిని మొహం మొత్తుంది. అలాంటిది మళ్ళీ ఖర్జూరు అయితే పంపారు. టేస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట. నెయ్యితో ఉంటాయి చూసారా, నెయ్యి ఎక్కువగా ఉంది ఇంట్లో. ఇక్కడ ఏమన్నా తినడానికి కొనుక్కోవాలన్నా చాలా రేట్ అనమాట. డబ్బులు వచ్చేసి తక్కువగా కాదు, ఇండియా మీద డబల్ 3 ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇదే ప్యాకెట్ ఇక్కడ మన ఇండియాలో చూసుకుంటే ఒక 50 రూపాయలు అలా ఉంటాయి. ఇక్కడ 200 ఉంటుంది అనమాట. అలా ఉంటుంది రేటింగ్ అయితే. చాలా ఎక్కువ. ఏం తినాలనుకున్నా కానీ ఇక్కడ బయట ఫుడ్ కొనుక్కోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది అనమాట. అందుకోసం ఇవన్నీ పంపారు. చూడండి ఒకసారి ఎన్ని రకాలు పంపారో. ఇవన్నీ జాగ్రత్తగా ఇప్పుడు తీసి పెడతాను. ఈ డబ్బాలో ముందుగానే తెచ్చాను, ఇందాకే తెచ్చాను అనమాట. ఇవి 2 పచ్చడి వేయడానికి. ఇవి ఖర్జూరు బాక్సులు అనమాట. ఖర్జూరు ప్యాకింగ్ చేస్తుంది చూసుకో, ఆ బాక్సులు అనమాట. ఇవి పచ్చడికి అనమాట. మేము ఇలాగా ఎవరైనా కానీ ఇంటికాడి నుంచి వస్తే ఇలాగే తెప్పించేసుకుంటాం. ఎందుకంటే నార్మల్గా ఇక్కడ కొనాలంటే తక్కువ కాదు, రేట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇక్కడ ఏమీ కొనుక్కొని తినలేము.
అలాగే ఇక్కడ ఫుడ్ కూడా వేరేగా ఉంటుంది అనమాట. అదే చూసారు కదా, ఈ వంటకాలన్నీ ఇవన్నీ ఈ పప్పులన్నీ చాలా బాగుంటాయి. స్వీట్ అయితే మామూలుగా లేదు, చాలా ఎక్కువ పెట్టేశారు. ఇవన్నీ ఇప్పుడు పచ్చడి అవన్నీ చూపిస్తాను చూడండి. ఇంటికాడ వాళ్ళు అందరూ కలిసి అయితే పెట్టారంట. చూద్దాం టేస్ట్ కూడా ఎలా ఉంటుందో. ప్యాకింగ్ అదిరిపోయింది. ఇలాగా గట్టిగా చేసుకోవాలి. ఇప్పుడు బయట లగేజీల్లో గట్ట పెట్టినప్పుడు నూనె గట్ట ఒలిగిపోద్ది అనమాట. చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక వస్తువు కాదు, బట్టలు ఉంటాయి, చాలా ఉంటాయి. అలాంటప్పుడు ఇలాగ ప్యాకింగ్ అయితే మంచిగా చేసుకోవాలి. ఇప్పుడు కొంతమంది వేసుకుంటారు, మధ్యలో చాలా ఇబ్బంది పడతారనమాట. ఇలాగ ప్యాకింగ్ చేసుకోవస్తే మంచిది అనమాట. దగ్గర పొండుమిరపకాయ పచ్చడి టేస్ట్ అయితే వేరే లెవెల్గా ఉంటుంది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇలా చూడు. ఇది ప్యాకింగ్ బయట చేయించింది అనమాట. అంటే ఇది చికెన్ పచ్చడి, అంటే అప్పటికప్పుడు చేసి పెట్టేశారనమాట. ఇలాగా చూడండి, నూనె అంతా ఎలా కారిపోతుందో చూసారా. అలాగే బట్టలు కూడా పాడైపోయాయి. మా అన్నయ్య అయితే నన్ను తిట్టాడు. ఎందుకంటే మనం స్పెషల్గా చేయించుకున్నాం ఇది. చికెన్ పచ్చడి అనమాట అది మొత్తం. మనకి ఆత్రత ఆగదు, మనం ముక్క తీసి తినేలా అమ్మటినే. బా టేస్ట్ అయితే సూపర్గా ఉంది. స్మెల్ అయితే గుమగుమలాడిచ్చేస్తుంది ఒక్కోటి. ఇంకా సూపర్ ఉంది. ఇలా ఉంటుంది. గల్ఫ్ కంట్రీస్లో మన సైడ్ నుంచి ఏమన్నా వస్తే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ వంటలు అవి అంత అందంగా ఉండవు, అంటే తినబుద్ధి కాదనమాట. ఎంతైనా మనకి కారం ఉండాలి కదా. ఇదనమాట. మా సైడ్ కవర్ ఇలాగే చూసారు. పడే ఇవి కూడా పడే కొబ్బరి హ్యాపీమా. ఇంకా చాలా ఇవి అనమాట పచ్చళ్ళు 3 దీంట్లో చదివేసా. మిక్చర్, అలాగే చిక్కోడీలు, జంతువులు ఇందులో పెట్టాను. ఇది బండ్లు అనమాట. ఎలాగో ఇప్పుడు అయిపోతే ప్రతి ఒక్కరికి ఇచ్చేస్తాను. అలాగే ఇది ఒక బొమ్మ తెప్పించాను. ఇది వాడపల్లి, మీకు తెలిసే ఉంటుంది, వెంకన్నబాబు గుడి. అక్కడి నుంచి అయితే తెప్పించాను అనమాట. చాలా పవర్ఫుల్ గాడ్ అనమాట. నాకు చాలా ఇష్టమైన దేవుడు. ఇదనమాట ఈరోజు మన వీడియో. ఈ వీడియో చూసాక మీకు ఎలా కనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అలాగే మీరు ఎప్పుడైనా ఎవరికైనా ఎలా పంపుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.